ఏపీలో వైసీపీ టీడీపీ కూటమికి తృతీయ ప్రత్యామ్నాయంగా భారత చైతన్య యువజన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను నిలబెట్టి స్వతంత్రంగా పోటీ చేస్తామని తెలిపారు. ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. పొంగనూరులో పోటీ చేసి మంత్రి పెద్దిరెడ్డిని ఓడిస్తానని అంటున్న బోడే రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. అటు వైసీపీకి ఇటు టీడీపీ కూటమికి తృతీయ ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ ఉంటుందని చెప్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్, మనతో పాటు రామచంద్ర యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే ప్రధాన పార్టీలు వైసీపీ కానీ ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా తమ అభ్యర్థులు కూడా ప్రకటించి ఎన్నికల్లో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మీ పార్టీ పరిస్థితి ఏమిటి? మీ పార్టీ ఒంటరిగా వెళ్తుందా, లేకపోతే ఏమైనా పొత్తులు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం, రైతుల అభివృద్ధి కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, యువత అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆవిర్భవించిన పార్టీ బీసీ యువజన పార్టీ. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఒంటరిగానే పోటీ చేయబోతున్నాము. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనే నమ్మకంతో ప్రజల ముందుకెళ్ళి అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉండబోతోంది? ఇప్పుడు ఈ రోజు 2-3 రోజులు కసరత్తు పూర్తయిన తర్వాత 22వ తేదీన మొదటి జాబితా విడుదల చేయబోతున్నాము. పార్టీకి సంబంధించి ఏ నియోజకవర్గాల నుండి ఎవరు పోటీ చేస్తున్నారనే పూర్తి వివరాలు కూడా 22వ తేదీన వెల్లడిస్తాం. ప్రధానంగా ఏ నినాదంతో మీరు ముందుకు వెళ్తున్నారు? బీసీలకి బడుగులకి అన్నట్టు చెప్తున్నారు. ఏ రకంగా వెళ్తున్నారు? ప్రజల్లోకి ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన అన్ని పార్టీలు, ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంతకు ముందున్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, అంతకు ముందున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో రైతాంగానికి కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 100-80% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఏ రకంగానూ, ఏ రంగంలోనూ విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏ ఒక్క అంశంలోనూ అభివృద్ధి చేయాలనే ఆ ఆలోచన ఈ పార్టీలకు లేదు. కాబట్టి ఈ పార్టీలన్నింటికీ కూడా బుద్ధి చెప్పి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీసీ యువజన పార్టీ ముందుకొస్తోంది. ఈ అన్ని వర్గాలు కూడా బీసీ యువజన పార్టీని ఆదరిస్తారనే నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మార్పు కోసం మేము ముందుకొచ్చామో, ఏదైతే మార్పు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారో, ఆ మార్పు ఈ 24 ఎన్నికల్లో 100% వస్తుందని చెప్పే నమ్మకంతో ముందుకు. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? మీరు పొంగనూరు నుంచి దిగుతారని చెప్తున్నారు. అయితే అక్కడ గట్టి ప్రత్యర్థి మీకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఏ విధంగా ఆయన ఎదుర్కోబోతున్నారు? 100% నేను పొంగనూరు నుండినే పోటీ చేస్తున్నాను. 100% పొంగనూరు నియోజకవర్గ ప్రజలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ సమాప్తి పలకడానికి సిద్ధంగా ఉన్నారు. కొంత ప్రచారం అయితే జరిగింది, మీరు టీడీపీలో చేరతారు, లేదా మీకు సన్నిహిత సంబంధాలతో బీజేపీతో చేరతారు, ఈ విధంగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇప్పుడైతే ఒంటరిగానే పోతానని స్పష్టం చేస్తున్నారు. ఎందుకని ఈ విధంగా అంత ప్రచారం జరిగింది? నేను మొట్టమొదటి నుండి పార్టీ ఆవిర్భావం రోజు నుండినే చెప్తున్నాను, భారత చైతన్య యువజన పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం, ప్రజా రాజకీయం కోసం వచ్చాము తప్ప ఏ పార్టీతోటి నాకు సంబంధం లేదనే విషయాన్ని చెప్తున్నా. కొంతమంది ఆరోపణలు చేయొచ్చు, కొంతమంది పార్టీలకు, నాయకులకు అంటగట్టారు తప్ప నిజానికి ఏ ఒక్క పార్టీతో బీసీ యువజన పార్టీకి సంబంధం లేదు. ఖచ్చితంగా ఒంటరిగానే మేము వెళ్ళబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఇప్పుడు విజయవాడలో సభ పెట్టారు, ఆ తర్వాత అనేక సార్లు ప్రజలతో కూడా సభ పెట్టారు. కొన్ని మీ సభలకు ఆటంకాలు కూడా ఎదురయ్యాయి. మరి ఈ విధంగా ఎన్నికల కోడ్ వచ్చింది, ప్రస్తుతం ఆటంకాలు కూడా తొలగిపోయినట్లుగా భావించుకోవచ్చు. మరి ఏ విధంగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? ఇప్పటికే గత 8 నెలల నుండి పార్టీని, పార్టీ మేనిఫెస్టోని, పార్టీ సిద్ధాంతాలని, పార్టీ గుర్తుని పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఆయా అభ్యర్థులతోటి కూడా పార్టీకి సంబంధించిన నాయకులతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తాము. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ యువజన పార్టీని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకెళ్తున్నాం. రామచంద్ర యాదవ్ చెప్తున్నారు, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఏ పార్టీతో పొత్తులు ఉండవు. ఖచ్చితంగా బీసీవై పార్టీ తృతీయ ప్రత్యామ్నాయంగా రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుందని రామచంద్ర యాదవ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.